అహల్య గౌతమ్ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా తనే స్వయంగా కేక్ రెడీ చేసి కట్ చేసి సెలబ్రేట్ చేయడానికి అంతా డెకరేషన్ అంతా సెలబ్రేషన్ ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గౌతమ్ వస్తాడు. ఏం చేస్తున్నారండి అని కాస్త కోపంగానే అంటాడు గౌతమ్ అహల్యని. అది కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నానండి అని అహల్య సంతోషంగా చెప్తూ ఉంటుంది. కానీ కోపంగానే గౌతమ్, ఓహో, మీకు నా బర్త్డే అని కూడా గుర్తుందా అని అంటూ ఉండగా అయోమయంగా చూస్తూ ఉంటుంది అహల్య. ఇంకా గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు, నా బర్త్డే అని రాత్రంతా బెలూన్స్ ఊది డెకరేషన్ చేసి మా ఫ్యామిలీతో సర్ప్రైజ్గా బర్త్డే విషెస్ చెప్పిస్తారు. మార్నింగే లేచి మా అమ్మ చేత నాకు తలంటూ పెట్టించి స్నానం చేయించేలా చేస్తారు. నాకు ఇష్టమైన పాయసం తెలుసుకొని మరి మా అమ్మ చేత చేయించి నాకు తినిపిస్తారు. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం కేక్ కూడా రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ నాకు బర్త్డే విషెస్ చెప్పరు. ఏంటండి, మీ బర్త్డే విషెస్ అందుకునే అంత అర్హత కూడా నాకు లేదా అని పూడుకుపోయిన గొంతుతో బాధగా కాస్త ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ అలా అడిగేసరికి అహల్య కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. ఏడుస్తూనే, లేదండి, అలా కాదండి, మీకు విషెస్ చెప్పే అర్హతే నాకు లేదు. నా వల్ల మీరు చాలా కోల్పోయారు, చాలా బాధపడ్డారు, చాలా నష్టపోయారు. అటువంటి మీకు విషెస్ చెప్పే అర్హతే నాకు లేదండి అని అంటూ గౌతమ్ ముందు మోకాళ్ళపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అహల్య. ఆ మాటలకి గౌతమ్ సంతోషపడతాడు. కానీ ఆ తర్వాత అహల్య గొప్పతనాన్ని వివరించి చెప్పిన అహల్య ఒప్పుకోలేకపోతుంది. గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అహల్య, గౌతమ్ గారు హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తుంది. దాంతో గౌతమ్ సంతోషానికి అవధులుండవు. ఇలా గౌతమ్ అహల్యలు ప్రేమగా దగ్గరవరున్నారా? అహల్య గౌతమ్ల పెళ్లి బంధం బలపడి ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.